అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ స్కీమ్ షోన్ తెలుగు. ఈరోజు మనము ఈ వీడియోలో తల్లికి వందనంకు సంబంధించి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అయితే డిస్కస్ చేద్దాము. ముందుగా మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మన కంటెంట్ నచ్చినట్లయితే లైక్ చేయండి. ఎవరికైనా యూస్ఫుల్ అవుతుంది అనిపిస్తే వాళ్ళకి షేర్ చేయండి. మనందరికీ తెలుసు, తల్లికి వందనంకు సంబంధించి ఆల్రెడీ గవర్నమెంట్ 2 సార్లు అమౌంట్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. అయినప్పటికీ ఇంకా చాలామందికి డబ్బులు అయితే క్రెడిట్ అవ్వలేదు. సో వీళ్ళందరికీ కూడా మన మంత్రి నారా లోకేష్ గారు తల్లికి వందనంకు సంబంధించి 325 కోట్ల నిధులు అనేది విడుదల చేస్తామని చెప్పడం జరిగింది. సో గవర్నమెంట్ అయితే డబ్బులు అయితే రిలీజ్ చేస్తుంది, కానీ ఎప్పుడు రిలీజ్ చేస్తామనేది అయితే గవర్నమెంట్ చెప్పలేదు. సో మనం ఇప్పుడు చేయవలసిన పని ఏంటంటే, మనకు ఆల్రెడీ లాస్ట్ టైం చాలా సమస్యలు అనేది మనం ఛానల్లో డిస్కస్ చేసుకోవడం జరిగింది. వాటికి ఎలా గ్రీవెన్స్ రైజ్ చేసుకోవాలి ఏంటి అనేది కూడా మనం చాలా వీడియోస్లో డిస్కస్ చేసాము. దాంట్లో ఒకటి కిల్లో స్వప్న, మదర్ ఆధార్ ప్లేస్లో అన్ని 9 ఎంటర్ చేయడం వల్ల చాలామంది కిల్లో స్వప్న వచ్చింది. దానికి సంబంధించి గ్రీవెన్స్ ఎలా రైజ్ చేసుకోవాలో కూడా మనం డిస్కస్ చేసాము. అందరికీ కిల్లో స్వప్న అనేది మారి వాళ్ళ అసలు తల్లి పేరు అయితే రావడం జరిగింది. సో వీళ్ళు నెక్స్ట్ ఏం చేయాలి? అలాగే చాలామందికి చాలా రోజుల నుంచి పేమెంట్ ప్రాసెస్డ్ అనే స్టేటస్ చూపిస్తూ ఉంది. అలాగే కొంతమందికి చైల్డ్ ఆధార్తో చెక్ చేసినప్పుడు ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ అండి, మీరు తల్లికి వందనంకు సంబంధించి స్టేటస్ చెక్ చేయించేటప్పుడు కేవలం స్టూడెంట్ ఆధార్తో మాత్రమే చెక్ చేయించండి. మదర్ ఆధార్తో స్టేటస్ చెక్ చేయించుకోవద్దు. స్టూడెంట్ ఆధార్తో చెక్ చేయించినప్పుడు మాత్రమే మనకు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ అనేది అయితే వస్తుంది. నాకు తెలిసి రీసెంట్గా ఎవరికి డబ్బులు పడలేదు. చాలా యూట్యూబ్ ఛానల్స్లో ఇలా చేయండి డబ్బులు పడతాయి, ఇలా రిలీజ్ అవుతున్నాయి, ఇలా చేయండి అని చెప్తున్నారు. నాకు తెలిసినంత వరకు అయితే ఈ రీసెంట్ టైంలో ఎవరికి డబ్బులు పడలేదు. కాబట్టి ఎవరికైనా ఈ రీసెంట్ లాస్ట్ 2 వీక్స్లో ఎవరికైనా అమౌంట్ క్రెడిట్ అయ్యింటే కింద కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి, నేను తెలుసుకుంటాను. నాకు తెలిసినంత వరకు అయితే అమౌంట్ ఎవరికి క్రెడిట్ కాలేదు. సో ఈ ఛానల్స్ వాళ్ళు చాలామంది వాళ్ళ వ్యూస్ కోసం జనాల్ని మిస్గైడ్ అయితే చేస్తున్నారు. నేను కూడా ఇన్ని రోజులు ఈ తల్లికి వందనంకు సంబంధించి గవర్నమెంట్ నుంచి ఎటువంటి అప్డేట్ లేదు. అందుకే నేను కూడా తల్లికి వందనంకు సంబంధించి ఏం వీడియోస్ చేయలేదు. జనాల్ని మిస్గైడ్ చేయడం ఇష్టం లేక నేను ఈ అఫీషియల్ ఇన్ఫర్మేషన్ లేకున్నా వీడియో అయితే చేయలేదు. సో ఈరోజు చాలామంది అడుగుతున్నారు కాబట్టి ఈరోజు ఈ వీడియో చేస్తున్నాను. సో ఇలా కిల్లో స్వప్న వచ్చి నేమ్ మారిన వాళ్ళు, అలాగే పేమెంట్ ప్రాసెస్ అని వచ్చిన వాళ్ళు, అలాగే ఎవరైతే ఎలిజిబుల్ లిస్ట్లో లేరో సో వాళ్ళందరూ ఈరోజు ఇంతకుముందు లేకుండా ఇప్పుడు ఎలిజిబుల్ లిస్ట్లోకి వచ్చారో వాళ్ళంతా ఏం చేయాలంటే, మనము ఒక గ్రీవెన్స్ అయితే మళ్ళీ రైజ్ చేయించుకుందాం. ఎందుకంటే మన మంత్రి గారు 325 కోట్లు అయితే రిలీజ్ చేస్తామని చెప్పారు. కాబట్టి మనము మళ్ళీ ఒకసారి ఒక గ్రీవెన్స్ అయితే రైజ్ చేయించుకుంటే మన ఆల్రెడీ ఉన్న గ్రీవెన్స్ అనేది రీఫ్రెష్ అయ్యి మళ్ళీ ప్రాసెస్ జరుగుతుంది. సో మనం అందరము ఈ పేమెంట్ అనే గ్రీవెన్స్ అయితే రైజ్ చేయించుకుందాము. ఎందుకంటే ఆల్మోస్ట్ అందరూ ఎలిజిబుల్లోకి వచ్చారు, కానీ పేమెంట్ అయితే ఎవరికి ఇంకా పడలేదు. కాబట్టి మనము ఈ సెక్షన్లోని పేమెంట్ అనే ఆప్షన్ అయితే రైజ్ చేయించుకుందాము. సో ఇందాక నేను చెప్పినట్టు కిల్లో స్వప్న వచ్చి నేమ్ మారిన వాళ్ళు, అలాగే పేమెంట్ ప్రాసెస్ పడిన వాళ్ళు, అలాగే రిమార్క్స్ దగ్గర ఏమి రాకుండా జస్ట్ స్టూడెంట్ డీటెయిల్స్ అండ్ మదర్ డీటెయిల్స్ చూపించిన వాళ్ళు, వీళ్ళందరూ కూడా పేమెంట్ అనే గ్రీవెన్స్ అయితే రైజ్ చేయించుకుందాము. సచివాలయంలో ఈ మధ్య కొంచెం డిజేబుల్ పెన్షన్స్ మీద ఫుల్ వర్క్ ఉన్నది. సో ఇప్పుడు కొంచెం ఫ్రీ అయ్యారు కాబట్టి ఈరోజు నుంచి వెళ్ళి ఈ తల్లికి వందనంకు సంబంధించి గ్రీవెన్స్ అయితే రైజ్ చేయించుకోండి. రైజ్ చేయించుకుంటే ఎంబడే డబ్బులు పడతాయంటే పడవు, గవర్నమెంట్ రిలీజ్ చేసినప్పుడు మాత్రమే పడతాయి. వెయిట్ చేయండి. ఆల్రెడీ మంత్రి గారు చెప్పారు కాబట్టి ఖచ్చితంగా రిలీజ్ అయితే చేస్తారు. సో మనం ఇక్కడ పేమెంట్ అని సెలెక్ట్ చేసుకోవాలి. సో నెక్స్ట్ ఇక్కడ బెనిఫిషియరీ సాటిస్ఫైడా అంటే నో అనేది సెలెక్ట్ చేసుకోవాలి. నో సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ బెనిఫిషియరీ మొబైల్ నెంబర్ అయితే ఎంటర్ చేయవలసి ఉంటుంది.
అలాగే ఇక్కడ స్కూల్ డిస్టిక్, ఆ స్టూడెంట్ చదివే స్కూలు ఏ డిస్టిక్లో ఉందో ఆ డిస్టిక్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. అలాగే స్కూల్ మండల్, స్కూల్ నేమ్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. అలాగే క్లాస్, ఏ క్లాస్ చదువుతున్నాడు అనేది ఇక్కడ ఎంటర్ చేయవలసి ఉంటుంది. అలాగే బెనిఫిషియరీ ఆధార్ నెంబర్, అంటే మదర్ ఆధార్ అనేది మనం ఇక్కడ ఎంటర్ చేస్తాము. సో ఇక్కడ ఇందాక చెప్పినట్లు ఎవరెవరికైతే ఆ సమస్యలు ఉన్నాయో వాళ్ళందరూ మరొకసారి పేమెంట్ అనే గ్రీవెన్స్ అయితే రైజ్ చేయించుకొని అలాగే ఇంకా ఏమైనా సమస్యలు ఉంటే తల్లికి వందనంకు సంబంధించి కామెంట్ సెక్షన్లో తెలియజేయండి, నేను వాటిని క్లారిఫై చేస్తాను. అలాగే ఇందాక చెప్పినట్టు డబ్బులు అయితే ఎవరికైతే రీసెంట్గా లాస్ట్ 2 వీక్స్ నుంచి పడింటే వాళ్ళు ఒకసారి కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. నాకు తెలిసినంతవరకు పడలేదు. ఇంకొకటి ఏంటంటే రీసెంట్గా నేను గమనించినది ఏంటంటే రీసెంట్గా ఒక కొత్త ఎర్రర్ అయితే రావడం జరుగుతుంది. చాలామందికి ఇంతకుముందు ఎలిజిబుల్లో ఉన్నారు. సో ఇప్పుడు స్టూడెంట్ ఆధార్తో చెక్ చేస్తే నాట్ ఇన్ టీవీ డేటా అని వస్తుంది. టీవీ డేటా ఇంతకుముందు ఎలిజిబుల్లోనే ఉన్నారు, కానీ గ్రీవెన్స్ రైజ్ చేయించుకున్న తర్వాత చాలామందికి నాట్ ఇన్ టీవీ డేటా, టీవీ అంటే తల్లికి వందనం డేటా అని వస్తుంది. సో మేబీ ఇంతకుముందు అయితే వాళ్ళకి అలా ఎర్రర్ ఏం రాలేదు, కానీ ఇప్పుడు వస్తుంది. అది మరి టెక్నికల్ ఎర్రరో లేదా సమస్య ఏంటి అనేది క్లారిటీ వచ్చాకైతే నేను చెప్తాను. ప్రజెంట్ అయితే నేను చాలామందికి వాళ్ళు ఎలిజిబుల్లో ఉన్నప్పటికీ చాలామందికి ఈ ఎర్రర్ అయితే రావడం నేను గమనించాను. సో ఇంకా ఏమైనా సమస్యలు ఉంటే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి, నేను వాటిని క్లారిఫై చేసేదానికి ప్రయత్నిస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.